హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నిన్న వంట చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అందుకనే వంట చేయలేదు. ఈరోజు వంట చేస్తున్నాం. చూసారా, ఆనపకాయ టమాటా వండుతున్నాను. ఏమంటారు, సొరకాయ టమాటా కర్రీ వండుతున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? తర్వాత తోటకూర వేపుడు చేయాలి. ఇదిగో తోటకూర కూడా తెచ్చారు. తోటకూర వేపుడు చేయాలి. ఇది కడిగి అంతా శుభ్రం చేశా. తోటకూర వేపుడు కూడా చేయాలి. తర్వాత ఆనపకాయ ఇగురు వండుతున్నాను. టమాటా వేసి ఆనపకాయ ఇగురు అన్నీ కలిపి పెట్టాను. మొన్న బెండకాయ అరటికాయ వేపుడు బాగోలేదని కామెంట్ పెట్టలేదా ఫ్రెండ్స్? మీకు నచ్చలేదు, అందుకే కామెంట్ పెట్టలా. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్? ఇంకేంటండి చూసారు, ఆనపకాయ టమాటా నాకు చాలా ఇష్టం. ఆనపకాయ కూర అంటే అమ్మో. కొంచెం ఆవాలు వేసుకుందాం, అంటే నేను కలిపి పెడతా. ఒక్క నిమిషం వాటర్ వేడి, అలా కలిపి పెట్టుకుంటే బాగుంటుందని అలా వండుతున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి పిచ్చి పిచ్చి వంటలు వండుతుంది అనుకోకండి. ఒక్కొక్కటి తాలింపు వేసి వండుకోవాలి, ఒక్కొక్కటి కలిపి వండుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎలాగైనా ఉడికేదే కదా, బాగుంటుంది అని చేస్తున్నా, అలా చేస్తున్నాను నేను. అంతేగాని ఇంకో రకమేం కాదండోయ్. మంచి మంచి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్, మంచి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మంచి లైక్లు చేయండి, సర్ప్రైజ్లు చేయండి ఫ్రెండ్స్. నాకు సర్ప్రైజ్లు చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఓకే, కొంచెం మగ్గాక అప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకుంటే కూర ఫినిష్ అయిపోయినట్టు దగ్గరికి. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొన్నంతా పువ్వులు కూర్చోమా, వినాయక చవితి పండుగ హడావిడికి. తర్వాత ఊరెళ్ళానా, వంటలో చాలా నీరసం వచ్చేసింది, లేగలేకపోయాను. ఇప్పుడే 11ంటికి లేచాను. ఇంకా లేచి మొహం కడుక్కొని కొంచెం టీ తాగి షుగరు బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంక ఇప్పుడు వంట మొదలుపెట్టా. ఏం చేయాలి ఫ్రెండ్స్, చిన్న వయసులో చచ్చిపోయాడు ఆ అబ్బాయి. ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు చిన్న వయసులో మందులు తాగి అవి ఏంటో కైనీలు కుటకాలు ఏంటో అని అంట, అలాంటివి తినకండి ఫ్రెండ్స్. మీ పిల్లల్ని, మీ భార్య పిల్లల్ని చల్లగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పిల్లడు అవి తిని తిని నోటి క్యాన్సర్ వచ్చేసిందంట. అవి తిని అవి మందు తాగి తర్వాత అవి ఏంటి అంటారు, ఆ కుటకాలు ఏంటి, ఆ కుటకాలు ఏయో కైనీలు ఏయో తినటం వల్ల నోరు మొత్తం క్యాన్సర్ వచ్చేసిందంటండి. క్యాన్సర్ వచ్చేస్తే సరే ఆ రైస్ కూడా అయిపోయింది, రైస్ అయిపోయింది. నోటి క్యాన్సర్ వచ్చేస్తే అప్పుడు ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేశారు, అయినా కానీ పాపం ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏంటంటారు ఇది, అదే ఆపరేషన్ చేసిన తర్వాత అది పచ్చకామర్లు వచ్చేసాయంటండి. ఆపరేషన్ చేశారంట, బాగానే ఉన్నాడంట. ఇంకా భోజనం ఏమీ తింటలేదంట. భోజనం ఏమి తినకపోతే ఇంకా ఏంటి ఇలా ఉంటున్నాడు తింటలేదు అని అంటే నోటికి రుచి తెలియట్లేదంట. ఇంకా అట్లాగా ఒక నెల రోజులు భోజనం మానేసాడంట, తింటలేదంట. కొంచెం పాలు కూడా తాగలేదంటండి ఆ అబ్బాయి. కొడుకు వరుస అవుతారులేండి పాపం. అయితే ఇంకేమి తింటలేదు ఏంటి అని అంటే మళ్ళీ బ్లడ్ పరీక్ష అయ్యి చేశారంట. అన్నీ చేసిన తర్వాత అది పచ్చకామర్లు వచ్చేసాయంటండి. పచ్చకామర్లు వచ్చాయని మళ్ళీ మందులు వాడారంట. తర్వాత అబ్బాయికి అంతా వికటించేసి ఆరోగ్యం పాడైపోయి చనిపోయాడండి. పాపం 40 సంవత్సరాల పిల్లడు. అంటే ఒక పాప డిగ్రీ ఇంటర్ చదువుతుందండి, చిన్న పాప. బాబేమే 10th చదువు 10thలోకి వెళ్ళాడు అంటండి.
ఆ పిల్లల పరిస్థితి చూడండి. ఎందుకు ఫ్రెండ్స్ అలాంటివి వాడినప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అటువంటి గుటకాలు అలాంటివన్నీ బ్యాన్ చేయొచ్చు కదండి. మందు తాగుతున్నారు, దాని తర్వాత అవి తినడం వల్ల ఆరోగ్యం పాడైపోయి ఇప్పుడు చాలా ప్రాబ్లంలో పడుతున్నారు కదా ఫ్రెండ్స్. అందరూ ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకు అలా ఆరోగ్యం పాడు చేసుకోవటం? పాపం ఇప్పుడు ఆ భార్య బిడ్డలు ఎవరు చూస్తారండి? ఏమీ లేదు, పేదవాళ్ళు. నాకు అసలు చాలా బాధ కలిగింది. ఏమైనా సహాయం చేద్దామంటే నా చేతిలో కూడా డబ్బులు లేవు, ఏం చేయాలి? నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. భగవంతుడా ఎందుకు నాయన అలా చేస్తున్నావో అనిపించింది. నాకు చాలా బాధ కలిగింది. పాపం ఊరోళ్ళందరూ వేసుకొని కార్యక్రమం చేశారంటండి. పాపం ఆ బిడ్డల్ని ఎప్పుడు కూడా దేవుడు కాపాడాలి తండ్రి. నాకు చాలా బాధ కలిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఏడ్చాను నేనైతే. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ బాగోదు, ఈవిడేంటి ఇలా వీడియోలు తీస్తుంది అనుకుంటారని ఇంక నేనేమీ తీయలేదు ఫ్రెండ్స్, వీడియో తీయలేదు. అది నాకు చాలా బాధ కలిగిందండి. ఏడ్చాను, చాలా బాగా ఏడ్చాను. ఇటువంటివన్నీ చేయకండి ఫ్రెండ్స్. మందు తాగడం, ఆ కైనీలు, ఆ కుటకాలు తినటం తినకండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి ఫ్రెండ్స్ అలాంటివి వద్దని. ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ చాలామంది మందు తాగి చచ్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఆ కైనీల వల్ల, గుట్కాల వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు ఫ్రెండ్స్. పాప మా ఫ్యామిలీకి తోడెవరు ఫ్రెండ్స్? 40 సంవత్సరాల వయసులో చనిపోయాడంటే చాలా బాధ కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఆనపకాయ టమాటా కర్రీ చూసారా, మగ్గిపోద్ది. ఇలా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. పోపు ఏమి అవసరం లేదు. పోపు వేసుకోవాలంటే ఆనపకాయ వేపుడు చేస్తాం కదా, వేపుడు చేసినప్పుడు పోపు వేసుకోవాలి. ఇది కర్రీయే కదా కాబట్టి అందుకని నేను ఇలా కలిపి పెట్టాను ఫ్రెండ్స్. ఇంకోలాగా అనుకోకండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. అత్తమల్ల ఫ్రెండ్స్ అంటున్నారు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాకు ఊతపదం అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు చూసి మంచిగా సర్ప్రైజులు చేయండి ఫ్రెండ్స్. మర్చిపోయాను, మా మనవాళ్ళు కూడా వినాయకుడి విగ్రహం పెట్టుకున్నారంట ఫ్రెండ్స్. అక్కడెక్కడో దూరాన్నే పాలిమంటారు. పిల్లలందరూ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిపి పెట్టుకున్నారండి. మా బన్మళ్ళు అంటే మా బావగారు కొడుకులు అది అన్నమాట. మా పక్కనే ఉంటారు, అందుకని అంటున్నారు, నానమ్మ నువ్వు చికెన్ తెచ్చి చికెన్ ఫ్రైలు, చికెను మొన్న చేసావు కదా అలా బిస్కెట్లు అలా చెయ్యి అంటున్నారండి. చెయ్యాలండి, పిల్లలకి ఏదో ఒకటి పెడితే వాళ్ళకి ఆనందం కదండి, చెయ్యాలి. నాకు కాస్త ఒంట్లో బాగుండక నేను కొంచెం లైక్ పట్టించుకుంటలేదు. నానమ్మ చేయి నాయనమ్మ బాగుంటుంది, నువ్వు అలా వండినే బాగుంటుంది. చికెన్ పకోడీ చేయి నాయనమ్మ, కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆనపకాయ నీరు వస్తుంది కానీ కొంచెం వేస్తే ఉడుకుతుంది. ఉల్లిపాయ అది వేసాం కదా, అందుకని కూర గ్రేవీ కింద బాగుంటుంది అన్నమాట. చాలా టైం అయిపోయింది ఈరోజు వంట, ఇంచుమించు 1 గంట అయిపోతున్నట్టుంది. మా ఆయనగారు 2ంటికి వస్తారు కాబట్టి నాకు టైం సరిపోద్ది, అందుకని గబగబా వండేస్తున్నాను. ఇక అయిపోద్ది. ఇది అయిపోయాక తాటకూర తాలింపు వేసుకుందాం. తాటకూర తాలింపు కూడా వేసేద్దాం, ఆయన వచ్చేస్తారు భోజనం. ఇది ఈ గిన్నె పెట్టి 1 నిమిషం అండి.